ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, మార్చి నెల విశేషంగా మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ఈ 3వ తారీఖు వచ్చే గ్రహణం వీళ్ళకి మరి ప్లస్ అంటారా, మైనస్ అంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందంటారు? ఉగాది రోజు ఏం చేస్తే బాగుంటుంది? ఈ మాసం ఓవరాల్గా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మకర రాశికి చాలా విశేషంగా ఉంది. ఈ గ్రహణం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది వీళ్ళ జీవితంలో. ఎందుకంటే వీళ్ళు చాలా విచిత్రమైన పరిస్థితిలో ఉన్నారు. మనకు బేసికల్గా ఎలా ఉంటుందంటే, ఒకటి అదృష్టం, ఒకటి పరాక్రమం. పరాక్రమం అంటే మన ఊపు, మన పనితత్వం. అదృష్టం అంటే మనకు తెలుసు, దైవారాధన. ఇప్పుడు ఎవరికైనా ఆ పరాక్రమానికి అదృష్టం కలిసి వస్తేనే సక్సెస్. పరాక్రమానికి అదృష్టం కలిసి రాకపోతే ఫెయిల్యూర్. కానీ ఇంకో కండిషన్ ఉంది, విపరీతంగా ప్రయత్నిస్తున్నాం, అదృష్టం కలిసి రావడం లేదు, కానీ ప్రయత్నిస్తూనే ఉన్నాం. చివరికి ఏమవుతుంది? పెద్ద సక్సెస్ వస్తుంది. మామూలుగా పరాక్రమానికి అదృష్టం తోడవుతే అప్పుడే సక్సెస్ వచ్చి ఓకే, అది కంటిన్యూ అవుతుంది. కానీ ఎవడైతే నిజంగా అదృష్టవంతుడు ఉంటాడో వాడికి ఇమ్మీడియట్గా సక్సెస్ రాదు, టైం పడుతుంది. ఆ పరాక్రమం ఇంకా 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 పెరిగి పెరిగి అది కొన్నంత అయినప్పుడు అప్పుడు వచ్చి అదృష్టం తోడైంది అనుకోండి, నెక్స్ట్ లెవెల్ అది. సో అన్ని రెట్లు వస్తుంది అనమాట. 2, 3 కాదు, 100,000 రెట్లు వస్తుంది. సో ఎప్పుడైనా ఎవరికైనా సక్సెస్ రావట్లేదంటే బాధపడొద్దు, చాలా చాలా పెద్ద సక్సెస్ రాబోతుంది అని అర్థం. సో ఇప్పుడు మకర రాశి వాడికి అదే కండిషన్. ఆ అదృష్టం లేదు, కానీ వీడు కష్టపడుతున్నాడు. ఓరి నాయనో, అది రాక్షస కష్టం అంటారు కదా. అసలు ఎవ్వరు కష్టపడలేనంతగా కష్టపడ్డం. ఎవరైనా రోజుకి ఎన్ని గంటలు చదువుతాడండి? మామూలుగా అడుగుతున్న పుస్తకాలు మిమ్మల్ని, ఎన్ని గంటలు చదువుతాడు? 2 hours, 4 hours, 6 hours. వీడు ఇప్పుడు 18 hours చదువుతున్నాడు, కానీ వీడికి జాబ్ రావట్లేదు. కానీ 18 hours చదవడం వల్ల వీడికి ఎంత నాలెడ్జ్ వస్తుంది? అది వీడికి ఇప్పుడు కాదు, 2 నెలలు 3 నెలల తర్వాత, మే, జూన్, జూలైలో రిజల్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది. అదే ఇప్పుడే వీడికి జాబ్ వచ్చేసింది అనుకోండి, చిన్న జాబ్ వస్తుంది. అదే వీడు రోజుకి 18 hours ఒక 6 నెలలు చదివితే, 6 నెలల తర్వాత వీడికి ఎంత పెద్ద జాబ్ వస్తుంది? వీడు ఎంత పెద్ద ఇంటర్వ్యూ క్రాక్ చేయగలడు కదా. ఇప్పుడు కొడితే 3 లక్షలు 5 లక్షలు ప్యాకేజ్ వస్తుంది. రేపు కొడితే 10, 18, 20, 30 కూడా రావచ్చు. సో మనకి ఎంత జ్ఞానం ఉంది దాన్ని బట్టి కదా మన ప్యాకేజ్ డిసైడ్ అయ్యేది. సో వీడికి ఒక రకంగా అదృష్టం, కానీ వీడేంటి దురదృష్టం అనుకుంటున్నాడు. అరే నాకు జాబ్ రావట్లేదు, నాకు కలిసి రావడం లేదు, మార్కెట్ డౌన్ ఉంది, నేనేమో రోజు చదువుతున్నాను, అవసరమా అసలు చదవడము, అవసరమా జాబు అనుకుంటున్నాడు. కానీ అది కాదు సిచ్యువేషన్. ప్రకృతికి ఇంకా మంచి ప్లాన్స్ ఉన్నాయి. నీ జన్మ జాతకం కనుక కొంచెం బలం ఉన్నా చాలు. అబ్బా, విపరీతమైన బలం అవసరం లేదు, కొంచెం బలం ఉన్నా చాలు. నీకు ₹1,00,000 నెలకు వచ్చే ఉద్యోగం కంపల్సరీ. నువ్వు ఎన్ఆర్ఐ అయినా అవ్వచ్చు, అక్కడ నీకు జాబ్ దొరకకపోయినా దొరుకుతుంది. నీకు మే, జూన్లో జాబ్, మార్కెట్స్ రికవర్ అవుతాయి, నీకు మే, జూన్లో జాబ్ వస్తుంది. ఇప్పుడు కష్టపడే సమయం, ఇప్పుడు కష్టపడు. నీకు 3 నెలల తర్వాత జాబ్ రాబోతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి కూడా అదే నా సూచన. వెయిట్ ఫర్ 3-4 months, అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్స్ గట్టిగా చేయొచ్చు. ఇప్పుడు ఏదో రొటేషన్ చేసుకోండి. 3-4 months తర్వాత మంచి సక్సెస్ ఉంది మకర రాశి వాళ్ళకి. బేసికల్గా ఇది నేను రెమెడీస్ చెప్దాం. నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళాలని పెట్టాలని, నువ్వేమో అసలు ప్రకృతిని చీదరిస్తున్నావు. సో అది వ్యాపారం అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ చైత్రమాసం నవమి నాడు మీరు గనక మొదలెడితే, జాబ్ అయినా వ్యాపారం అయినా 2-3 నెలలు మీకు అసలు పెద్దగా రిజల్ట్ రాకపోవచ్చు. కానీ 3 months తర్వాత, 6 months తర్వాత మంచి రిజల్ట్ వస్తుంది. మకర రాశి వాళ్ళకి స్పెషల్ వెంకటేశ్వర స్వామి దయ ఉంది. ఎందుకంటే మకర రాశి అంటే వెంకటేశ్వర స్వామి. మీకు ఎక్కడో ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దయ ఉందండి. దయ లేకపోతే
అంత ఈజీగా రాదు. ఇంకోటి వెంకటేశ్వర స్వామి ఇస్తే చాలా గట్టిగా ఫుల్ ప్యాకేజ్లో ఇస్తాడు. సో అదృష్టం అయితే ఉంది, కానీ మీరు దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. సమయాన్ని అర్థం చేసుకునేవాడు గొప్ప. ఇప్పుడు డాక్టర్ల దగ్గరికి, ఆస్ట్రాలజర్ దగ్గరికి ఎందుకు పోతారంటే సమయాన్ని అర్థం చేసుకోవడానికి. నాకు ఎప్పుడు జాబ్ వస్తుంది, ఎప్పుడు వ్యాపారం ఎప్పుడు నడుస్తుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. సో బేసికల్గా అది ప్లాన్ ఏంటి, విష్ణుమూర్తి స్వామి, ఏడుకొండల స్వామి ప్లాన్ ఏంటి, అసలు ప్లాన్ అర్థం చేసుకుంటారు. లేకపోతే రోజు వీడికి ఏమి అర్థం కాక ఇంత కష్టపడుతున్నాడు, ఏం రిజల్ట్ లేదని బాధతో నిద్రపోతాడు. మళ్ళీ రేపు మొత్తం కష్టపడతాం, మళ్ళీ బాధ. ఒక ప్లాన్ వస్తుంది కదా. సో మంచి ప్లాన్స్ ఉన్నాయి మీకు. మీరు ఎక్కడ లొంగిపోవద్దు, కష్టపడుతూనే ఉండండి. కష్టపడ్డం ఆపొద్దు. విపరీతమైన మీకు ఐశ్వర్యలక్ష్మి కటాక్షం ఉంది, కుబేర యోగం, ధనయోగం ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది, చాలా పెద్ద మోతాదులో వస్తుంది. ఇప్పుడు కనుక ఈ చైత్ర మాసంలో స్టార్ట్ చేసినట్టు 3 నెలల తర్వాత మే జూన్లో ఎస్పెషల్లీ మంచి అవకాశం వస్తుందండి. నమస్కారం అండి, నేను మీ ఫేవరెట్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ మాట్లాడుతున్నాను. ఇవాళ నేను మీకోసం ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ తీసుకొచ్చాను. అంటే మీ కళ్ళెదురుగా ఉండే పంచాంగం. దీంట్లో మీరు రాశి, నక్షత్రం, తిథి, మంచి సమయము, యమగండాలు ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు దేవుడి బొమ్మలు, శివయ్య, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి. సో ఈ వాచ్ అనేది చాలా యూనిక్ వాచ్. ఇది ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ఇలాంటి వాచ్ ఇప్పుడు దాకా రాలేదు. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వర్షన్. దీని తర్వాత 2.0, 3.0 అని టచ్ స్క్రీన్ వర్షన్స్, డిజిటల్ వర్షన్స్ చాలా రాబోతున్నాయి. దీంట్లో జరిగే డిజిటల్ ప్రోడక్ట్ ఇంప్రూవ్మెంట్, దీంట్లో జరిగే రీసెర్చ్ ఇప్పుడు దాకా ఇండియాలో ఫస్ట్ టైం అండి ఇది రావడం. ఈ వాచ్ మీరు ఇంట్లో పెట్టుకుంటే మీకు ఏ క్యాలెండర్ అవసరం లేదు. ప్రతి సంవత్సరం క్యాలెండర్ కొనడం, ప్రతి ఉగాదికి క్యాలెండర్ కొనడం, అవి ఏమీ అవసరం లేదు. రెమెడీస్ గురించి మాట్లాడితే మనకు ఒకటి, మకర రాశి అంటే వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, లేకపోతే తిరుపతిలో ఉన్నారనుకోండి, టీటీడీ టెంపుల్కి వెళ్తే చాలు. లేరు బయట మీరు యుఎస్ఏలో ఉన్నారంటే మీకు ఉంటుంది, అక్కడ కూడా టెంపుల్స్ ఉంటాయి. వెంకటేశ్వర స్వామి సంబంధించిన చాలా టెంపుల్స్ ఉన్నాయి అమెరికాలో కూడా. అక్కడ కూడా మీరు ఒక డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే స్వామిని దర్శించుకోవండి. ఎందుకంటే పని మొదలుపెట్టే ముందు ఒకసారి దర్శనం చేసుకోవాలి, పని అయ్యాక ఒకసారి దర్శనం చేసుకోవాలి, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 2 చేతులు ఎత్తి ఇట్లా నమస్కారం పెట్టాలి, వెరీ ఇంపార్టెంట్. మనకు తెలియదు కానీ దానివల్ల చాలా యూజ్ ఉంటుంది అంటారు. ఒక ఆశీర్వాదం ఉంటుంది, ఒక గ్రాటిట్యూడ్ అంటారు కదా, కృతజ్ఞతా భావం. ఆ కృతజ్ఞత భావం ఉంటే చాలా మంచిది. ఎప్పుడైనా మనకు ఒక ఎనర్జీ అనేది హెల్ప్ అవుతుంది. లేదంటే దరిద్రం బతుకున్నా అనుకోండి మనిషిని, అది పీడిస్తుంది. అబ్బో అసలు చాలా దారుణం అండి. అందరూ దరిద్రాన్ని ఎంజాయ్ చేయలేరు. ఇప్పుడు శ్రీశ్రీ దరిద్రం చూశాడు, పేదరికం చూశాడు, కానీ దాన్ని కూడా చాలా గొప్పగా దానిలో కూడా చాలా గొప్పగా బతికాడు. కానీ అందరు బతకలేరు. అట్లా గింజుకొని కొట్టుకొని చచ్చిపోతారు, ఏడుస్తారు. పేదరికం వస్తే, దరిద్రం వస్తే మనిషి కోలుకోలేడు, అసలు ఎక్సెప్ట్ చేయలేడు చాలామంది. దాన్ని కూడా వచ్చినప్పుడు యాక్చువల్గా యాక్సెప్ట్ చేయాలి, ఊపులో ఉండాలి. అప్పుడు కూడా దాంట్లో కూడా శ్రీశ్రీ పేదరికం, దరిద్రంలో కూడా అసలు మహాప్రస్థానం. ఒక ఆట ఆడుకున్నాడు ప్రకృతిని, సమయాన్ని. మొగడు. ఇప్పుడు రాముడు కూడా ఎంత కష్టం వచ్చినా దాన్ని ఏమంటారు, చెక్కు చెదరలేదు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు బేసిక్గా. అలా ఉండాలి మనిషి. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఊపులో ఉండండి. నేను చెప్పేది అదే, డోంట్ లూజ్ హోప్, కీప్ ఫైటింగ్. ప్రకృతి ఏదో రోజు మిమ్మల్ని సాయం చేస్తుంది. మీకు అదృష్టం వచ్చి మిమ్మల్ని పట్టుకుంటుంది. అప్పుడు మీరు రేజ్ అవుతారు ఒక రేంజ్లో. అది బేసిక్గా నేను చెప్పేది. సో బాధపడొద్దు, కష్టపడుతూ వెళ్ళండి, ఫలితం ఒకరోజు తప్పకుండా వస్తుంది. ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలాంటి స్థితిగతులు ఉండబోతున్నాయో మంచి విశ్లేషణ అందించారు సార్. ధన్యవాదాలు.